బాబాయ్, విహారీ గారు రాలేదా? ఇంకా రాలేదమ్మా, వచ్చేస్తాడు. నువ్వేం కంగారు పడుకో, ధైర్యంగా ఉండు. ఏయ్, ముచ్చట్లు చాలు కానీ రారా. కానిస్టేబుల్, లాక్రా. ఏంటి ఆ ఎస్ఐ అంత రూడ్గా ఉంది? నిన్న మేము లక్ష్మి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ఇంతకంటే కఠినంగా ప్రవర్తించింది. అవునమ్మా, ఎస్ఐ మేడం మంచిది కాదనిపిస్తుందమ్మా. చారుకేశా, అందరూ లోపలికి వెళ్తున్నారో, విహారీ ఎక్కడున్నాడో కనుక్కో. అలాగే సహస్రని హాస్పిటల్కి తీసుకెళ్లారా? తనకెలా ఉందో కనుక్కో. సరే అక్క, మీరు లోపలికి వెళ్ళండి, నేను ఫోన్ చేసి కనుక్కుంటాను. అయ్యో, కొంచెం ఓర్చుకోవే. డాక్టర్, 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 నా కూతుర్ని మీరే కాపాడాలి. ఏమైందమ్మా? తను ప్రెగ్నెంట్. అనుకోకుండా ఇంట్లో జారి పడిపోయింది. అప్పటి నుంచి కడుపులో నొప్పని మెలికలు తిరిగిపోతుంది. నర్స్, తనను లోపలికి తీసుకెళ్ళు. డాక్టర్, తనకేం ప్రమాదం ఉండదు కదా? చెక్ చేయాలి సార్. మీరెవరు? నా అల్లుడు, తన భర్త. సార్, మీరు వెంటనే వెళ్ళి కన్సెంట్ ఫామ్ ఫిల్ చేయండి సార్. ఇతనితో కన్సెంట్ ఫైల్ మీద సైన్ చేయించుకోండి. అలాగే సార్, సార్ ఇక్కడ సైన్ చేయండి సార్. థ్యాంక్ యూ సార్. హలో మావయ్య, శాస్త్రకి ఎలా ఉందిరా ఇప్పుడు? ఇప్పుడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు మావయ్య. మావయ్య, కనకాన్ని కోర్టుకు తీసుకొచ్చారా? తీసుకొచ్చారా? మన లాయర్ గారు అక్కడికి వచ్చారా? వచ్చారు, నిన్ను అడిగారు. కాసేపట్లో వాదనలు స్టార్ట్ అవుతాయి. నువ్వెప్పుడు వస్తావురా? మావయ్య, నేను వచ్చేస్తాను మావయ్య. ఈ పరిస్థితుల్లో నేను త్వరగా రమ్మని కూడా చెప్పలేను. కానీ సాధ్యమైనంత త్వరగా నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుందిరా. సరే మావయ్య, నేను వచ్చేస్తాను. మావయ్య, కనకాన్ని కంగారు పడద్దని చెప్పండి. అలాగేరా, త్వరగా వచ్చే. విహారీ, సహస్రకి ఎలా ఉందిరా? అత్తయ్య, సహస్రకి తన కడుపులో బిడ్డకి ఏమీ కాదు. మీరు ధైర్యంగా ఉండండి. విహారీ, దాన్ని ఎలాగైనా కాపాడాలి. అవును డాక్టర్, అక్కడే నొప్పి. నొప్పి. నా బేబీకి ఏం కాకుండా చూడండి డాక్టర్. కోర్టు టైం అయిపోతుంది. విహారీగాడు ఇంకా రాలేదంటే అక్క సహస్రలు విహారిని ఆపేసుంటారు. విహారీ రాకపోతే ఈ లక్ష్మిని కాపాడే వాళ్లే ఉండరు. దీనికి శిక్ష కన్ఫర్మ్. విహారీ గారు ఇంకా రాలేదేంటి?
లక్ష్మి, నీకెంత కష్టం వచ్చింది తల్లి. సార్, విహార్ గారు ఎక్కడా? జడ్జి గారు వచ్చే టైం అయింది, ఇంకా ఆయన రాలేదేంటి? వస్తా అన్నాడు సార్, ఫోన్ చేశాను, వచ్చేస్తుంటాడు. ఓకే, త్వరగా రమ్మని చెప్పండి. హ్మ్. నమస్తే, కూర్చోండి. అంబికా సెల్లమ్మా, ఓ సెల్లమ్మా, ఓ సెల్లమ్మా. మీరేంటి ఇక్కడ? ఇక్కడ లక్ష్మికి శిక్ష పడుతుంది కదమ్మా, కళ్ళారా చూద్దామని మేమే ఇక్కడికి వచ్చేసాం. సరే సరే, ఎవరికంట పడకుండా జాగ్రత్తగా ఉండండి. ఆహా, అప్, భారత న్యాయ సంహిత సెక్షన్ 143 కింద కేసు. అందులో పట్టుబడిన వాళ్ళు. అంతేకాకుండా సెక్షన్ 133 ఆఫ్ బిఎన్ఎస్ ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకాన్ని కలిగించడం, వారి మీద చెయ్యి చేసుకోవడం. అండ్ సెక్షన్ 109, 307 ప్రకారం అటెంప్ట్ టు మర్డర్ కేస్ నమోదైంది. దోషి కనక మహాలక్ష్మి. బాధితులు గాంధీనగర్ ఎస్ఐ, సింహపురి సీత అండ్ కానిస్టేబుల్స్. ముద్దాయి కనక మహాలక్ష్మిని ప్రవేశపెట్టండి. కనకమహాలక్ష్మి, కనకమహాలక్ష్మి, కనకమహాలక్ష్మి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయండి అమ్మా. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. నౌ ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలాడ్. నీ పేరేంటమ్మా? కనక మహాలక్ష్మి. చాలా మంచి పేరు. అంత మంచి పేరు పెట్టుకొని ఎలా ఇలాంటి పనులు చేసావు?